నిర్మాత డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ కూడా అయ్యారు. కబాలి సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. 2023 జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ రాకేష్ రోషన్ తో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీశారు. గతంలో డ్రగ్స్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మరింత సమాచారంతో. విజయ్, కేపీ చౌదరి సూసైడ్ కి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో పాటుగా విపరీతమైన అప్పులు, తనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టాటస్ ని సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఈ కారణాల వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న చాలా మంది ప్రముఖులకి అత్యంత కీలక సంబంధాలు కలిగిన వ్యక్తి కేపీ చౌదరి. అనేక పబ్ ఓనర్లతో, హోటల్స్ సంబంధించిన యజమానులతో పాటుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. 2023 జూన్ లో ఎప్పుడైతే హైదరాబాద్ లో కేజీ కొకైన్ ఆయన దగ్గర దొరికిందో, 99 గ్రాముల కొకైన్ దొరికిన తర్వాత పోలీసులు ఒకసారిగా అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేసులో 7.5 పాటు జైల్లో ఉన్నాడు. దాదాపు సంవత్సరం పాటు ఆయనకు బెయిల్ కూడా రాలేదు. బెయిల్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వదిలి గోవాలో నివాసం ఉంటున్నాడు. గోవాలో ఉంటున్న సమయంలోనే ఆయనకి గోవా పోలీసులు కూడా కొంత అక్కడ చేసిన బిజినెస్ పైన ఫోకస్ చేయడంతో డ్రగ్స్ బిజినెస్ చేయకుండా ఆయన అక్కడ ఒక పబ్ నడిపే ప్రయత్నం చేశారు. అది కూడా లాస్ట్ లో రావడంతో ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సూసైడ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బెయిల్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. గోవాలో నివాసం ఉన్నాడు. చాలా పాటు గోవాలో ఉన్నప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ కి రాలేదు. ఈ రోజు ఉదయం పూట సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా మందికి అప్పులు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ గోవా పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఆయన హ్యాంగింగ్ చేసుకుని చనిపోయినట్టుగా చెప్తున్నారు. రైట్ విజయ్. సినీ నిర్మాత డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 2023లో ఆయన్ని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా చేశారు. అయితే గోవాలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎక్కువ అప్పుల్లో కూరుకుపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ విషయంలో ఈయనపై కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. గతంలో అరెస్ట్ కూడా అయ్యారు. అండ్ కేపీ చౌదరి కబాలి సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు.